హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు ఈ రోజుకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. వీడియోని చివరి వరకు చూసి మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఈ యొక్క వీడియో చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా డిఎస్సి అలాగే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి వెబ్సైట్లో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి క్లిక్ చేసి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా ముందుగా ఈ రోజుకి సంబంధించినటువంటి ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. తెలంగాణ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అప్డేట్ ఉందని చూద్దాము. అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ మంత్రి శ్రీధర్ బాబు అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో చెప్పారు. దీంతో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరము ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సాధ్యం కాదని, యువతకు స్కిల్స్ పెంపుపై పారిశ్రామికవేత్తలు వీసీలతో చర్చించినట్లుగా పేర్కొన్నారు. ఇంకా అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అన్నారు తప్ప ఇక్కడ ఆ యొక్క జాబ్ క్యాలెండర్లో ఏ ఉద్యోగాలు ఉండబోతున్నాయి, ఎన్ని ఖాళీలు ఉంటాయి అనేటువంటి స్పష్టత అయితే ఇంకా రావాల్సి ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటిది. డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఆ రోజే నియామక పత్రాలు. డిఎస్సి పరీక్షలు రాస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నియామక పత్రాలు అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఈ నెల 18న ప్రారంభమైన పరీక్షలు వచ్చే నెల 5 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. 11,062 పోస్టులకు గాను 2,79,966 మంది పరీక్ష రాస్తూ ఉన్నారు. ఇక వీలైనంత త్వరగా నియామకాలని చేపట్టాలని సర్కార్ భావిస్తున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఎవరైతే సీటెట్ ఎగ్జామ్ రాశారో వారికి సంబంధించినటువంటి ఇక్కడ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగిందండి. మీ యొక్క రిజల్ట్స్ని అఫీషియల్ వెబ్సైట్ని క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇంకా ఎవరైనా రిజల్ట్స్ చూసుకొని క్యాండిడేట్స్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఈ యొక్క రిజల్ట్స్కి సంబంధించి లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లిక్ చేసి మీ యొక్క సీటెట్ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక పేపర్ 1లో వచ్చేసి 1,27,159 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 2కి వచ్చేసి 2,39,120 మంది క్వాలిఫై అయినట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఒక్క జాబ్ ఇచ్చినా కూడా రాజకీయాలు వదిలేస్తాను అంటూ కేటీఆర్ గారు అసెంబ్లీలో ఇక్కడ ప్రకటించడం అయితే చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా చూద్దాము. నోటిఫికేషన్లని ఇవ్వకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? మాపై కోపంతో పాత పథకాలను నిలిపివేయద్దు. నిధుల కోసము మీరు నిద్రపోవడం లేదు, మమ్మల్ని పోనివ్వడం లేదు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైరు. కేటీఆర్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు గాను మంత్రి సీతక్క కౌంటర్ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చి రాగానే లోక్సభ ఎన్నికలు వచ్చిన విషయం తెలుసు. అయినా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని అంటున్నారు. గతంలో అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఉద్యోగాలను ఎందుకు ఇవ్వలేదో భారాస నేతలు చెప్పాలి. నోటిఫికేషన్లు ఇచ్చామంటున్నారు. ఆ ప్రక్రియను మరి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. పెన్షన్లు రికవరీ చేశామని మమ్మల్ని అంటున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు చేశారు. ఎందుకంటే మీరు అధికారంలో ఉండగా ఒకటికి మించి పెన్షన్లు ఇచ్చారు. ఒక పెన్షన్ ఉండగా మరొక పెన్షన్ ఎలా ఇచ్చారు? రైతు బంధులోనూ అక్రమాలు జరిగాయి. ధరణిని తీసుకొచ్చి రైతులను ఆగం చేశారు అంటూ ఇలా అన్ని బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి తప్పుల గురించి ఇక్కడ కౌంటర్ అయితే ఇవ్వడం చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీల వర్గీకరణ అవసరమే, సుప్రీంకోర్టు తీర్పు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఎంఆర్పీఎస్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలను జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసము ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తప్పనిసరిగా అవసరం అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనము
6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది. దీనివల్ల ఎస్సీ ఎస్టీల్లోని వెనుకబడినటువంటి కులాలకు లబ్ధి జరుగుతుందని అభిప్రాయపడింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కనుక 4455 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషను విడుదల. దేశంలోని 11 బ్యాంకుల్లో 4455 పీఓ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అలాగే మేనేజ్మెంట్ ట్రైనీస్ ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి 21 వరకు దరఖాస్తు ఫీజు చెల్లింపులు చేయవచ్చు. ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. అక్టోబర్లో ప్రిలిమ్స్ ఉంటాయి. అదే నెల లేదంటే నవంబర్లో ఫలితాలను విడుదల చేస్తారు. ఇక నవంబర్లో మెయిన్స్ నిర్వహించి డిసెంబర్ లేదా జనవరిలో ఫలితాలు విడుదల చేస్తారు. జనవరి ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మరిన్ని వివరాలకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, ఏజీఎం, ట్రైనీ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఎలాంటి అనుభవం కూడా అవసరం లేకుండా ఇక్కడ ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అర్హులు. దీనికి సంబంధించినటువంటి ఇలాంటి జాబ్ న్యూస్లు అన్నీ కూడా మన యొక్క వెబ్సైట్ నుంచి మీకు డైలీ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మన యొక్క వెబ్సైట్ని ఫాలో అవ్వండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, లేదంటే కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్గా లింక్ అయితే సెండ్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీలోని కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో 202 ఖాళీలు ఉన్నాయి. వీటిలో కానిస్టేబుల్ పయనీర్ విభాగంలో అలాగే గ్రూప్ సి నాన్ మినిస్ట్రియల్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఇక ఆన్లైన్ విధానంలో వీటికి దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ ఆగస్టు 12. పూర్తి వివరాలకు ITBP police.nic.in వెబ్సైట్ని మీరు విజిట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ 44,228 జీడీఎస్ ఖాళీల భర్తీకి తపాలా శాఖ నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆల్రెడీ మీకు తెలియజేశాను, తెలిసిందే అందరికీ. అయితే దీనికి సంబంధించి ఆగస్టు 6 అండ్ అలాగే 8వ తేదీ వరకు అప్లై అయితే చేసుకునేందుకు డేట్ అయితే ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నట్లయితే 10th అర్హతతోనే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకోవచ్చు. ఇక ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దాము. యూపీపీఎస్సీ చైర్మన్గా ప్రీతి సూదన్ నియామకము. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీపీఎస్సీ చైర్పర్సన్గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సూదన్కు కేంద్రం బుధవారము నియమించింది. ఈ నెల మొదట్లో యూపీఎస్సీ చైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతము యూపీఎస్సీ సభ్యురాలుగా ఉన్నటువంటి ప్రీతి సూదన్ గురువారం చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరిస్తారు. యూపీఎస్సీ చైర్పర్సన్గా ప్రీతి సూదన్ నియామకాన్ని రాష్ట్రపతి ఆమోదించినట్లు ఒక అధికారిక ప్రకటన అయితే తెలిపింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ ప్రమాణం చేయించినటువంటి సీజే ఆరాధే. తెలంగాణ సంపదకు నిలయము, భిన్న సంస్కృతులకు ఆలవాలము, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసలు. వివరాలు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర 4వ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేశారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది గవర్నర్గా నియమితులైనటువంటి వ్యక్తి పేరు జిష్ణుదేవ్ వర్మ. అయితే 8వ గవర్నర్గా కూడా ప్రమాణం చేశారని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇతను 4వ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం అయితే చేశారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే సుప్రీంకోర్టులో తొలిసారిగా ప్రత్యేక లోక్ అదాలత్. దీనికి సంబంధించి ఆల్రెడీ మన యొక్క నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీక్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే జీడిపి జాతీయ ఆదాయానికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లోని వెలుగు సక్సెస్లో మంచి థియరీ ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఇక కరెంట్ అఫైర్స్ ఈ వీక్ కరెంట్ అఫైర్స్లోని ర్యాపిడ్ క్వశ్చన్స్ని అయితే కొన్ని చూద్దాము. రివిజన్గా ఉంటుంది, తప్పకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సుప్రీంకోర్టు ఏర్పడి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రము ఎంత విలువైన వెండి నాణెం విడుదల చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ వచ్చేసి 75 రూపాయల వెండి నాణాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది.
నెక్స్ట్ కె సరస్వతి అమ్మ అవార్డు ఎవరికి లభించింది అంటే పి గీత. నెక్స్ట్ మహిళా ఉద్యోగులకు ఋతుక్రమ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించినది సుప్రీంకోర్టు. నెక్స్ట్ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 10వ సమావేశం ఎక్కడ జరిగింది అంటే రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగింది. ఇక నెక్స్ట్ మొండి బ్యాక్టీరియాను గుర్తించేటువంటి ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేసింది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు. నెక్స్ట్ జార్ఖండ్ హైకోర్టు 15వ చీఫ్ జస్టిస్గా ఎవరిని నియమించారు అంటే డాక్టర్ బిద్యుత్ రంజన్ సారంగి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా నియమితులైనది సుదర్శన్ రెడ్డి. నెక్స్ట్ జాంబియాలో లిథియం నిల్వల అన్వేషణ కోసము ఏ భారత సంస్థ లైసెన్స్ పొందింది? ఆన్సర్ నవ లిమిటెడ్కు చెందినటువంటి మాంబా క్యాలరీస్ లిమిటెడ్. నెక్స్ట్ అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నది లియాండర్ పేస్. నెక్స్ట్ జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమానికి సలహాదారుగా కేంద్రము ఎవరిని నియమించారు? ఆన్సర్ సౌమ్య స్వామినాథన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.